సూపర్ 6 వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందని ఆ పథకాలను ఖచ్చితంగా అమలు పరచాల్సిందేనని సిపిఐ జిల్లా కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏంటి అన్నది స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ప్రస్తుతం అధికార పక్షంలో ఉన్నవారు ఒక మాట, గతంలో అధికారంలో ఉన్నవారు ఇంకో మాట మాట్లాడుతున్నారని, దీనివలన ప్రజల్లో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఖచ్చితంగా దీనిపై అఖిలపక్షం ఏర్పాటు చేసి స్పష్టమైన వివరాలు వెల్లడించాలన్నారు. విభజన అంశాలపై చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని, మరోవైపు రాష్ట్రంలో జలాశయాలు అన్ని పూర్తి స్థాయి నీటిలో కలకలాడుతున్నాయని, ప్రస్తుతం హంద్రీనీవా నుంచి నీటిని పంపింగ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 31వ మడకసిరకి చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో ఆయన్ని కలిసి రాయలసీమ కరువు పరిస్థితిని గురించి వివరిస్తామని రామకృష్ణ చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అప్పుడు ఇదే జరిగింది. వాళ్ళు ప్యాకేజీ ప్రకటించడం, నాకు ఈ ప్యాకేజీ అక్కర్లేదు, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని ఆ రోజు చంద్రబాబు గారు అడిగి ఉంటే తప్పకుండా న్యాయం జరిగేది రాష్ట్రానికి. మీరు ఆ రోజు అది మాట్లాడలే. ఆ రోజు ప్యాకేజీ మంచిది, ప్యాకేజీ ఇచ్చినందుకు ధన్యవాదాలు, ప్యాకేజీ ఇచ్చి చాలా గొప్పగా చేశారని నువ్వు అసెంబ్లీలో తీర్మానం చేసి బాగా భజన చేస్తుంది. తర్వాత మళ్ళీ మీరే అడ్డం తిరుగుతుంది, ప్రత్యేక హోదా కావాలి, ప్యాకేజీ వల్ల మాకేం జరగలేదని. ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. అదే తప్పు. లేకపోతే రాజధానికి వాళ్ళు లోన్ ఇప్పిస్తే దాన్ని గొప్పగా మీరు చెప్పుకోవడం ఏమిటి? నాకు అర్థమే కాలే. అందులో గొప్పతనం ఏముంది? ఇవాళ రాష్ట్రానికి ఏం జరుగుతున్న దానిపైన మీరు అవాస్తవాలు ప్రచారం చేయొద్దండి. బీజేపీ మినిస్టర్ వచ్చి 50,000 కోట్లు అంటే ఈయన తెలుగుదేశం మినిస్టరు 80,000 కోట్లు అంటాడు. అసలు మరి మురుగన్ గారు చెప్పింది కరెక్టా, లేక పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పింది కరెక్టా? ఎవరు చెప్పింది కరెక్టో వాళ్ళే మళ్ళీ బాధ్యతగా వివరణ ఇవ్వాలి. అదే చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తాను, సూపర్ 6 హామీలు ఏవైతే ఇచ్చావో ఆ హామీల వల్లనే మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అది అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు కొద్దిగా టైం తీసుకున్నా ప్రజలేం తప్పు పట్టరు కానీ, బట్ సూపర్ 6 హామీలను మాత్రం మీరు అమలు పరిచి తీరాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక పరిస్థితులు బాగలేవని అన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగలేవని మీరు ముందు చెప్తానే ఉన్నారు. గత 3 ఏళ్ళుగా మీరు పదే చెప్తానే ఉన్నారు. పైగా మీకు తెలుసు, మీరే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అయితే ఆయనకు అర్థం కాలేదు అనుకోవచ్చు. యువర్ సీనియర్ మోస్ట్గా అది కూడా అసెంబ్లీలో చెప్పాడు, భారతదేశంలో నేనే సీనియర్ అని. తర్వాత నువ్వు ముఖ్యమంత్రిగా కూడా గతంలో 14 ఏళ్ళ పైన చేశావు. మళ్ళీ ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి నాకు ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు చూస్తా అంటే నాకు భయం వేసింది అని చెప్పడానికి లేదు, మీకు తెలుసు. అయినా మీరు వాగ్దానాలు హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చిన తర్వాత ఇంకొకటి కూడా చెప్పాడు, నేను అప్పు చేసి కాదు సంపద సృష్టించి ఇవన్నీ కూడా చేస్తానని చెప్పాడు. కాబట్టి ఓకే, ఏది ఏమైనా సరే సూపర్ 6 హామీలు ఏ ఒక్క దాంట్లో మీరు వెనక్కిపోయినా ప్రజలు హర్షం వ్యక్తం చేయరు. ఎందుకంటే మీరు పదే ప్రచారం చేసి మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి వాటిని అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆ రకంగా మీరు కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తెచ్చి నిధులు సాధించుకొని వాటిని అమలు చేయాలని చెప్పి నేను కోరుతాను. లేకపోతే రాజధానికి వాళ్ళు లోన్ ఇప్పిస్తే దాన్ని గొప్పగా మీరు చెప్పుకోవడం ఏమిటి? నాకు అర్థమే కాలే. అందులో గొప్పతనం ఏముంది? ఇవాళ రాష్ట్రానికి ఏం జరుగుతున్న దానిపైన మీరు అవాస్తవాలు ప్రచారం చేయొద్దండి. బీజేపీ మినిస్టర్ వచ్చి 50,000 కోట్లు అంటే ఈయన తెలుగుదేశం మినిస్టరు 80,000 కోట్లు అంటాడు. అసలు మరి మురుగన్ గారు చెప్పింది కరెక్టా, లేక పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్పింది కరెక్టా? ఎవరు చెప్పింది కరెక్టో వాళ్ళే మళ్ళీ బాధ్యతగా వివరణ ఇవ్వాలి. అదే చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తాను, సూపర్ 6 హామీలు ఏవైతే ఇచ్చావో ఆ హామీల వల్లనే మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అది అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు కొద్దిగా టైం తీసుకున్నా ప్రజలేం తప్పు పట్టరు కానీ, బట్ సూపర్ 6 హామీలను మాత్రం మీరు అమలు పరిచి తీరాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్థిక పరిస్థితులు బాగలేవని అన్నారు. ఆర్థిక పరిస్థితులు బాగలేవని మీరు ముందు చెప్తానే ఉన్నారు. గత 3 ఏళ్ళుగా మీరు పదే చెప్తానే ఉన్నారు. పైగా మీకు తెలుసు, మీరే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అయితే ఆయనకు అర్థం కాలేదు అనుకోవచ్చు.
యువర్ సీనియర్ మోస్ట్. ఇంకా అది కూడా అసెంబ్లీలో చెప్పాడు, భారతదేశంలో నేనే సీనియర్ అని. తర్వాత నువ్వు ముఖ్యమంత్రిగా కూడా గతంలో 14 ఏళ్ళ పైన చేశావు, మళ్ళీ ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి నాకు ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు చూస్తా అంటే నాకు భయం వేసింది అని చెప్పడానికి లేదు, మీకు తెలుసు. అయినా మీరు వాగ్దానాలు హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చిన తర్వాత ఇంకొకటి కూడా చెప్పాడు, నేను అప్పు చేసి కాదు సంపద సృష్టించి ఇవన్నీ కూడా చేస్తానని చెప్పారు. కాబట్టి ఓకే, ఏది ఏమైనా సరే సూపర్ 6 హామీలు ఏ ఒక్క దాంట్లో మీరు వెనక్కిపోయినా ప్రజలు హర్షం వ్యక్తం చేయరు. ఎందుకంటే మీరు పదే పదే ప్రచారం చేసి మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి వాటిని అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆ రకంగా మీరు కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి తెచ్చి నిధులు సాధించుకొని వాటిని అమలు చేయాలని చెప్పి నేను కోరుతాను.